అసలు లైఫ్లో ముందుగా సక్సెస్ కానికే మనం పాటించాల్సిన నియమాలు, పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఎట్లా ఉండాలి, మన మైండ్ ఎట్లా ఆలోచించాలి, ఎట్లా పని చేయాలి, అసలు జీవితంలో సక్సెస్ కావాలి అంటే కావాల్సింది దినచర్య, సక్సెస్. ఆ సక్సెస్లో ఏముంటుందంటే ఫస్ట్ నన్ను నేను పరిచయం చేసుకుంటాను. సదానంద్ వాస్తు శిరోమణి. లాస్ట్ 33 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. జీవితంలో మనకు ఎవ్వరు ఏది ఇయ్యరు, ప్రతి ఒక్కటి మనం తీసుకోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కటి మనపైనే ఆధారపడి ఉంటుంది. మనమేమనుకుంటామంటే నాకు రావట్లేదు అని ఫస్ట్ మనం ఆలోచన చేస్తాం. మనకు రావట్లేదని మన ఈ ఫైనల్ గ్రాండ్ లోపల ఫీడ్ చేస్తున్నాం. ఫైనల్ గ్రాండ్ అంటే ఏంటంటే మనకు ఫోన్కి ఒక చిప్ ఉంటుంది, దానికి ఒక మాన్యువల్ ఉంటుంది, ఫ్రిడ్జ్కి ఒక మాన్యువల్ ఉంటుంది, టీవీకి ఒక మాన్యువల్ ఉంటుంది, కార్కి ఒక మాన్యువల్ ఉంటుంది, బైక్కి ఒక మాన్యువల్ ఉంటుంది. మనం ఎప్పుడన్నా ఆలోచన చేసినామా మనకు ఏ రకమైన మాన్యువల్ ఉంది? మనకు మాన్యువల్ ఉంటేనే ఆ మాన్యువల్ తోటి మనం పని చేయగలుగుతాం. ఆ మాన్యువల్ ఏంది, మనం ఏం పని చేయగలుగుతాం? ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్ అంటే ఏంది? మనం బాంబే పోవాలనుకొని ఒక టికెట్ తీసుకున్నాం, ట్రైన్ టికెట్ తీసుకున్నాం. బాంబే పోవాలనుకునే ట్రైన్ టికెట్ తీసుకున్నప్పుడు బాంబే ప్లాట్ఫామ్ దగ్గర పోయి నిలబడతావా, ఢిల్లీ ప్లాట్ఫామ్ దగ్గర పోయి నిలబడతావా? నువ్వు బాంబే ప్లాట్ఫామ్ దగ్గర పోయి నిలబడితే నువ్వు బాంబేకి రీచ్ కాగలుగుతావు. ఢిల్లీ ప్లాట్ఫామ్ దగ్గరికి పోయి నిలబడితే నీ టార్గెట్ రీచ్ కాదు, ట్రైన్ వెళ్ళిపోతుంది, నీ టైం వేస్ట్ అవుతుంది. మనం చేస్తుంది కూడా అదే. సమయము, సందర్భాలు, అవసరం లేని దాని గురించి డిస్కస్ చేస్తున్నాం, కానీ అవసరం ఉన్న దాని గురించి మన జీవితంలో మనం డిస్కస్ చేయట్లేదు. మనం తప్పు చేస్తూ మనం గుర్తించకుండా మనం వేరేళ్ళ మీద నిందలేస్తున్నాం. మన జీవితం ఎప్పుడూ సక్సెస్ కాదు. గాలి అనేది ప్రకృతి లోపలికి వెళ్ళిపోతుంటుంది, అది నీ దగ్గరికి వస్తుంటుంది. మన పని మనం బ్రీతింగ్ తీసుకుంటే మనం బతుకుతాం. ఆ బ్రీతింగ్ నా లోపలికి పోవాలని ముక్కు మూసుకొని నోరు మూసుకొని ఉంటే మనం బతకడం చాలా కష్టం. జీవితంలో బతకడం అనేది జంతువులు కూడా బతుకుతున్నాయి. మనిషి బతకడం నేర్చుకోవద్దు, మనిషి జీవించడం నేర్చుకోవాలి. మనిషి ఎప్పుడైతే జీవించడం నేర్చుకుంటాడో ఆ వ్యక్తి లోపల సుఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఆనందం ఉంటుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది. ఏ వ్యక్తి అయితే జీవించకుండా బతుకుతున్నాడో నటనమయ జీవితం ఉంటుంది. వాని లోపల సుఖం ఉండదు, సంతోషం ఉండదు, ప్రేమ ఉండదు, ఆనందం ఉండదు, నటనమయ జీవితం ఉంటుంది. ఇంటికి రావాలంటే భయం వేస్తుంది, బిజినెస్ చేయాలంటే భయం వేస్తుంది, డబ్బులు సమకూర్చుకోవాలంటే భయం వేస్తుంది, అన్నం తినాలంటే భయం వేస్తుంది. ఈ భయం ఎప్పుడు వస్తుంది? నీలో నటన ఉన్నప్పుడు. ఫ్యాక్ట్ ఉన్నప్పుడు ఏ హాస్పిటల్కి పోవాల్సిన అవసరం లేదు, ఎవరి అడ్వైస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అన్ని ఆపర్చునిటీస్ అన్నీ మనకు వెతుక్కుంటూ మన దగ్గరికే వస్తాయి. ఈ ఆపర్చునిటీస్ మనకు ఎవరు ఇయ్యరు. ఈ ఆపర్చునిటీస్ మనకు రావాలంటే మనం మారాలి, మన మైండ్ మారాలి. ఆపర్చునిటీస్ ఎప్పుడైతే మన మైండ్ మారుతుందో ఆపర్చునిటీస్ మనకు వస్తాయి. మన మైండ్ మారినప్పుడు ఆపర్చునిటీస్ మనకు రావు. మన మైండ్ మారితేనే మనకు ఆపర్చునిటీస్ వస్తాయి. ఆ వచ్చిన ఆపర్చునిటీ ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎందుకు వస్తాయి? ఈ భూమి పైన ఆపర్చునిటీస్ అనే ఒక మనకు యూనివర్స్, విశ్వం అనేది ఒక పవర్ మనకు అన్ని సృష్టించి పెట్టింది. మనం పోయి తెచ్చుకోవాలి. ఆ తెచ్చుకోవడానికి మనకు బద్ధకం. మనం తెచ్చుకుంటలేమా అనేది మనం ఆలోచన చేయాలి. మనకు ఎవరు ఇవ్వరు. ఈ ప్రకృతిని సృష్టించి పెట్టిండు భగవంతుడు. భూమి, ఆకాశం, అగ్ని, వాయు, నీరు. ఎవరు అడిగినా ఎవరు అడగకున్నా అవి ఈ భూమిపైనే ఉంటాయి. మనం తెచ్చుకోవాలి, మనం తీసుకోవాలి, మనం స్వీకరించాలి. అవి స్వీకరించాలంటే మనం సిద్ధపడాలి.
మనం సిద్ధంగా లేనప్పుడు, మనం వేరే వాళ్ళని వేసే స్థితిలో మనం ఉన్నప్పుడు మన దగ్గర ఉండేది దుఃఖ స్థితి. దుఃఖం తెచ్చుకునేదే నువ్వు, ఆనందం తెచ్చుకునేదే నువ్వు, గర్వం తెచ్చుకునేదే నువ్వు, అహంకారం తెచ్చుకునేదే నువ్వు, ఘర్షణ తెచ్చుకునేదే నువ్వు. నువ్వు నిర్ణయించుకో నీ జీవితంలో ఎలా ఉండాలి. నువ్వు నిర్ణయించుకో నీ సక్సెస్ను ఏ రకంగా తీర్చిదిద్దుకోవాలి. సక్సెస్ కావాలంటే 3 చాలా ఇంపార్టెంట్. నువ్వు మారాలి, నీలో పాజిటివ్ ఎనర్జీ ఉండాలి, నీలో నెగిటివ్ ఎనర్జీ వస్తుంది, దాన్ని డిలీట్ చేసేయాలి. సక్సెస్ కావాలంటే, ఎదుటి వ్యక్తిని సక్సెస్ చేయాలంటే, ఎదుటి వ్యక్తి ఆలోచనను బట్టి నువ్వు సక్సెస్ కావాలంటే నువ్వు మారి నీ పేరెంట్స్ని ఏ రకంగా చూసుకోవాలనేది చూసుకో. ఫస్ట్ మనకు కనబడే దేవుళ్ళు మన పేరెంట్స్. తల్లిని దుఃఖ పెడితే లిటికేషన్లో బతకాల్సి వస్తుంది, అన్ని లిటికేషన్స్ వస్తాయి. తండ్రిని దుఃఖ పెడితే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. భార్యను దుఃఖ పెడితే నటనమయ జీవితం వస్తుంది. లోపటంతా డొలక ఉంటుంది, మీద నటించే మనస్తత్వం వస్తుంది. బంగారు గొలుసులు ఉంటాయి, తెల్ల బట్టలు ఉంటాయి, నటించే మనస్తత్వం ఉంటుంది. ఈ ముగ్గురు రిలేషన్షిప్ ఎక్స్ట్రాడినరీగా ఉంటే సుఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఆనందం ఉంటుంది, మంచి సక్సెస్ లైఫ్ నీ ఉంటుంది. నువ్వు ముఖం కడుక్కోకున్నా నీ ముఖంలో కళ ఉంటుంది. నువ్వు స్నానం చేయకున్నా నీ ముఖంలో తేజస్సు ఉంటుంది. నువ్వు మంచి బట్టలు వేయకున్నా సక్సెస్ రిజల్ట్ నీ దగ్గర ఉంటుంది. మనం తప్పు చేస్తూ వేరే వాళ్ళ నిందలు వేయడం అనేది 101% తప్పు. నీ సక్సెస్కు నువ్వే కారణం. నువ్వు మారు. వేరే వాళ్ళని ప్రయత్నం చేయొద్దు మార్చాలని. ఎవడూ మారడు. దేవుడు చెప్పినా మారరు, ఋషి చెప్పినా మారరు, బంధువులు చెప్పినా మారరు, స్నేహితులు చెప్పినా మారరు. మారాలే. ఎవరు చెప్తే మారుతారు? నీ లోపట పినల్ గ్రాండ్ ఉంటుంది, నీ లోపట ఒక ఆత్మ అనేది ఉంటుంది, నీ లోపట ఒక గాడ్ అనేది ఉంటుంది. ఆ గాడ్ పేరే యూనివర్స్. ఆ యూనివర్స్ చెప్పిన మాట నువ్వు విను. ఆ యూనివర్స్ కనబడుతుంది. ఎక్కడ కనబడుతుంది? నువ్వు అద్దం ముంగట నిలబడితే ఒక భగవంతుడు కనబడతాడు, పవర్ఫుల్ గాడ్ కనబడతాడు. అద్దం ముంగట నిలబడితే పవర్ఫుల్ గాడ్ కనబడతాడు. అద్దం ముంగట నిలబడితే ఆ అద్దం ముంగట నిలబడే గాడ్ ఎవరైతే నీకు కనబడుతుందో ఆయనను అడుగు, నువ్వు కోరుకునేవన్నీ ఇస్తాడు. ఆయనను నమ్ము, అన్నీ నీకు దొరుకుతాయి. ఆయనను నమ్మనప్పుడు, వేరే వ్యక్తిని నమ్మినప్పుడు ఆ వ్యక్తి నిన్ను ఉపయోగించుకుంటాడు, అతను బాగుపడతాడు, నువ్వు స్క్రాప్ అవుతావు. అందుకోసం జీవితంలో ఎవరినీ నమ్మొద్దు. నిన్ను నువ్వు నమ్ముకో, నిన్ను నువ్వు ఇష్టపడు, నిన్ను నువ్వు గౌరవించుకో, నిన్ను నువ్వు ప్రేమించుకో. నిందలు మస్తు పెడతారు మంది, ఆ నిందలను నమ్మకు. నిన్ను నువ్వు నిందించుకోకు. మంది నిందలను పట్టించుకోకు, నిన్ను నువ్వు నిందించుకోకు. మంది నిందలను ఎప్పుడైతే పట్టించుకుంటావో నువ్వు 101% డ్యామేజ్ అయిపోతావు. నిన్ను నువ్వు నిందించుకున్నది పదే 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 నెమరేసుకుంటే నీ జీవితంలో నీకు మిగిలేది శూన్యమే, నీకు దక్కేది శూన్యమే. నిన్ను నువ్వు నమ్ము, నిన్ను నువ్వు ఇష్టపడు, నిన్ను నువ్వు గౌరవించు, నిన్ను నువ్వు ప్రేమించుకో. నీ జీవితంలో అన్నీ దక్కుతాయి. 41 రోజు డైలీ సాధన చెయ్యి, మెడిటేషన్ చెయ్యి. 41 days సాధన చెయ్యి, మెడిటేషన్ చెయ్యి. నిన్ను నువ్వు నమ్ముకో, నిన్ను నువ్వు ఇష్టపడు. నార్త్ వెస్ట్ కార్నర్ రూమ్ లోపల నార్త్ ఫేస్ చేసి ఫైనాన్షియల్ మెడిటేషన్ చేస్తే, నార్త్ వెస్ట్ కార్నర్ రూమ్ లోపల నార్త్ ఫేస్ చేసి డైలీ మార్నింగ్ 4:30 to 5 మధ్యలో 20 నిమిషాలు మెడిటేషన్ చేస్తే, నైట్ 10:30 to 11 మధ్యలో 20 నిమిషాలు నార్త్ ఫేస్ చేసి మెడిటేషన్ చేస్తే, ఆ మెడిటేషన్ కూడా ఓన్లీ ఫైనాన్షియల్ మెడిటేషన్ 20 నిమిషాలు చేయాలి. నువ్వు ఏది కోరుకుంటున్నావో అదే పదే 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 2000 సార్లు అడగాలి. నాకు కావాలని అడగొద్దు. నా దగ్గర ఉన్నది నాకు ఇచ్చినవు, నేను అనుభవిస్తున్నా,
థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ. ఐ ఆమ్ ఎ రిచ్ మ్యాన్, ఐ ఆమ్ ఎ ఎక్స్ట్రాడినరీ, ఐ ఆమ్ ఎ క్రియేటర్. నేనున్న నా జీవితం లోపల సుఖంగా, సంతోషంగా, ప్రేమతోటి, ఆనందంగా, కలివిడిగా, సూపర్గా, ఎక్స్ట్రాడినరీగా నేనున్నందుకు యూనివర్స్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అనాలి. ఎవరైనా నేను కలిసి ఎలా ఉన్నావు అంటే నేను సూపర్గా ఉన్నా, ఎక్స్ట్రాడినరీగా ఉన్నా, అవార్యూ అని వాళ్ళు అంటారు. ఐఎమ్ ఎ సూపర్ అనాలి, ఐఎమ్ ఎ ఎక్స్ట్రాడినరీ అనాలి, ఐఎమ్ ఎ బ్రిలియంట్ అనాలి. నన్ను బీట్ చేసేటోళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు అని నిన్ను నువ్వు గౌరవించాలి, నిన్ను నువ్వు గర్వంగా ఉండాలి, నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. నిన్ను నువ్వు ఎప్పుడు చీప్గా మాట్లాడొద్దు. ఎప్పుడైతే నిన్ను నువ్వు చీప్గా మాట్లాడుకుంటావో నువ్వు పాతాళానికి అనగదొక్కబడతావు. నిన్ను నువ్వు ఎప్పుడైతే గౌరవంగా, గర్వంగా, నిన్ను నువ్వు ఒక స్టేటస్గా ఆలోచన చేస్తావో నిన్ను బీట్ చేస్తాడు ఈ ప్రపంచంలో ఎవ్వడు లేడు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ. నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు, నా ఈ పదాలు, నా ఈ వర్డ్స్ యూనివర్స్ ఇచ్చిన నా పవర్ఫుల్ ప్రసాదం. ఈ ప్రసాదాన్ని మీరు కూడా స్వీకరించి మీరు కూడా అనుభవించండి, ఆనందించండి, సక్సెస్ కాండి. ఎవరిని నమ్మకండి దయచేసి. పొగిడే వాళ్ళను అస్సలు నమ్మకండి, తిట్టే వాళ్ళని నమ్మండి. పొగిడే వాళ్ళను అస్సలు నమ్మకండి, తిట్టే వాళ్ళని నమ్మండి. ఆ తిట్టే వాళ్ళ నుంచే మనం సక్సెస్ అవుతాం. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ చెప్పండి. సారీ, సారీ, సారీ చెప్పండి. ఈ 2 పదాలు మీ జీవితాలను మారుస్తాయి. మనం దువ్వెనతో దూసుకుంటున్నాం, దువ్వెనకు థ్యాంక్స్ చెప్పండి. ప్రతి వస్తువు మనకు ఉపయోగపడుతుంది, వాటన్నిటికీ థ్యాంక్స్ చెప్పండి. అప్పుడే మీ జీవితం మారుతుంది. మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి. మన జీవితాన్ని ఎవ్వరూ మార్చరు. దయచేసి మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, ఎవరిని నమ్మకండి. నువ్వే దేవుడు అంటారు, నువ్వే సర్వం అంటారు, తర్వాత నిన్ను డిస్టర్బ్ చేస్తారు. ఎవరిని నమ్మకండి. నిన్ను నువ్వు ఇష్టపడు, నిన్ను నువ్వు గౌరవించుకో, నిన్ను నువ్వు ప్రేమించుకో. సక్సెస్ అనేది నీ దగ్గరనే ఉంది. భగవంతుడు ప్రతి ఒక్కరిని బట్టలు లేకుంటేనే పుట్టించిండు. కార్లు, బంగ్లాలు, మంచి మంచి బట్టలు, మంచి మంచి డ్రెస్లు, మంచి మంచి సొమ్ములు మనం సృష్టించుకున్నాము, భగవంతుడు సృష్టించలేదు. ఈ సృష్టించుకున్న వాళ్ళమంతా మనమే. నువ్వు 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 అన్నీ సృష్టించుకున్నావు. భగవంతుడు ఇవన్నీ పెట్టిండి ఇక్కడ, అది మనం తెచ్చుకొని ఆనందం పొందాలి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ. నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు, నా వలన కొంత 100 మంది బాగుపడ్డందుకు థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ. సో బీట్, సో బీట్, సో బీట్. తదాస్తు, తదాస్తు, తదాస్తు. అనుగ్రహీతోస్మి, అనుగ్రహీతోస్మి, అనుగ్రహీతోస్మి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ.